ఈరోజు మనం ఉంటున్న భూమి గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ముందుగా భూమిని నీలిగ్రహమని ఎందుకు పిలుస్తారో చూద్దాం. భూమి ఉపరితలంలో సుమారు 71% నీరు, మిగిలిన 29% భూభాగం ఉంటుంది. అంతరిక్షం నుండి చూసినప్పుడు నీరు ఎక్కువగా ఉండటం వల్ల భూమి నీలం రంగులో కనిపిస్తుంది. అందుకే దీనిని నీలిగ్రహమని పిలుస్తారు. భూమి మీద మనుషులు, పక్షులు, జంతువులు మొదలైనవి జీవించటానికి కారణాలేమిటంటే, సౌరకుటుంబంలో జీవం జీవించటానికి అనుకూలమైన వాతావరణమున్న ఏకైక గ్రహం భూమి. మన వాతావరణంలో 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్ మరియు తక్కువ పరిమాణంలో ఇతర వాయువులు ఉంటాయి. అలాగే వాతావరణ పొరలల్లో ఒకటైన ఓజోన్ పొర సూర్యుని నుండి వచ్చే ప్రమాదకరమైన అతినీలలోహిత యూవీ కిరణాల నుండి మనల్ని రక్షిస్తుంది. ఇంకా భూమి పూర్తిగా గోళాకారంలో ఉండదు. ఇది మధ్యలో మధ్యరేఖ వద్ద కాస్త ఉబ్బి ఉంటుంది మరియు ధృవాల వద్ద కొంచెం చదునుగా ఉంటుంది. ఈ ఆకారాన్ని జియాయిడ్ అని పిలుస్తారు. భూమి గురించి ఇంకో అద్భుతమైన విషయమేంటంటే, భూమికి ఒక శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం ఉంది. ఇది భూమి లోపల ఉండే ద్రవరూపంలోని ఇనుము మరియు నికెల్ వల్ల ఏర్పడుతుంది. ఈ క్షేత్రం సూర్యుని నుండి వచ్చే ప్రమాదకరమైన సౌరపవనాల సోలార్ విండ్స్ నుండి గ్రహాన్ని కాపాడుతుంది. అలాగే భూమి యొక్క బాహ్యపొర లిథోస్ఫియర్ కొన్ని పెద్ద భాగాలుగా విడిపోయి ఉంటుంది. వీటిని టెక్టానిక్ ప్లేట్లు అంటారు. ఈ ప్లేట్లు నిరంతరం కదులుతూ ఉంటాయి. వీటి కదలికల వల్లే భూకంపాలు సంభవించటం, పర్వతాలు ఏర్పడటం మరియు అగ్నిపర్వతాలు పేలడం జరుగుతాయి. భూమి యొక్క మరిన్ని విశేషాలు చూద్దాం. భూమి సుమారు 454 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని అంచనా. భూమి సూర్యుని చుట్టూ గంటకు సుమారు 1,07,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.